హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీలో సర్కస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒక సెటప్ అయితే చూసే ఉంటారు. ఆ సెటప్ వచ్చేసి ఏంటంటే మొత్తం రౌండ్ షేప్ లో ఒకటి ఉంటుంది. దాని లోపల కార్లు అంతే కాకుండా బైకులు గిర్రా గిర్రా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే అదే సెటప్ ని చిన్న లెవెల్లో మా స్టైల్లో మేమైతే తయారు చేయబోతున్నాము. ఒక సెటప్ ని తయారు చేసి అంతేకాకుండా దాని లోపల ఒక కార్ని పంపించి ఆ కార్ని మొత్తం నింపినట్లయితే ఎట్లుంటా అని చెప్పేసి మేమైతే చూడబోతున్నాము. దానికోసం మేమేం యూజ్ చేయబోతున్నాం అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మా దగ్గర ఈ కార్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూద్దాం అసలు ఈ కార్ తోని మనం ఆ సెటప్ ని తయారు చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మీరు సర్కస్ లో చూసే రియల్ సైజ్ షేప్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేమైతే తయారు చేయగలుగుతాం. అంతేకాకుండా దాని మీద బైక్ తోని కార్ తోని తిరగలుగుతాము. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన 30K లైక్స్ కంప్లీట్ చేసి అనుకోండి. ఆ సెటప్ ఏదైతే ఉందో మొత్తం మనమే తయారు చేద్దాం. పైప్లతో చక్రతో తయారు అయితే ఖచ్చితంగా వీడియో పైన సపోర్ట్ అయితే చూపెట్టుర్రి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్ ని యూజ్ చేసి ఆ సెటప్ ని తయారు చేస్తున్నాం కదా. సో దానికోసం లాస్ట్ టైం ఒక వీడియో మీరు మన ఛానల్లో చూసిరు కావచ్చు. ఒక పెద్ద బెలూన్ తెచ్చి ఆ బెలూన్లో గాలి నింపి వాటర్ పైన ఫ్లోట్ అయితే అయినా అటు ఇటు పోయినాం కదా. సేమ్ టు సేమ్ అదే బెలూన్ ని ఈ రోజు అయితే యూజ్ చేయబోతున్నాం. దీంట్లో అయితే ఆ బెలూన్ ఉన్నది. సో ఈ బెలూన్ నిండా గాలి కొట్టి ఆ తర్వాత మన దగ్గర ఉన్న కార్ ని దాని లోపలికి పంపినట్లయితే అది తిరుగుతుందా లేదా అనేది చూద్దాం. చలో మనం అసలు ఏదైనా కార్ పంపించొద్దా? ఫస్ట్ కారు మళ్ళీ జింగిడి బాబాయ్ లేరా ఆన్ చేసేయి. ఆన్ చేయకుండా బొక్కనే మళ్ళీ అంతా తీయాలి గడుపు మళ్ళీ కొట్టాలి. కార్ వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు లోపలికైతే వెళ్ళిపోయింది. ఈ కార్ స్పీడ్ ఎంత అంటే మనకు 45 నుంచి 50 kmph స్పీడ్తో అయితే తిరుగుతుంది. సో ఖచ్చితంగా లోపల తిరుగుతుంది అని అనుకుంటాం. చూద్దాం అసలు ఏమైనా జరుగుతుంది ఇంకా ఎక్స్ట్రా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అని చెప్పేసి అది కూడా మీకు చూపిస్తాం. పోతుంది కలాస్ మన బెలూన్ వచ్చేసి గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు రెడీ అయితే అయిపోయింది. కార్ లోపల కార్ కనబడుతుందారా? కెమెరా కనబడుతుందా? లోపల అయితే కార్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ కార్ ని సేమ్ మనం దాని లెక్కన నింపనికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం తిరుగుతుందా లేదా ఏం జరుగుతుంది అని చెప్పి. లోపల మీరు చూసినట్లయితే కార్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని తక్కువ స్పీడ్ అయితే పెట్టినా తక్కువ స్పీడ్ లో నింపనికి అయితే ట్రై చేస్తా. చూద్దాం తిరుగుతుందా లేదా అని. ఫాస్ట్ పోవాలి అయితే తక్కువ స్పీడ్ లా అంతగానం క్లారిటీ తిరగలేకపోతుంది. తెప్పించారా మొత్తం ఫుల్ స్పీడ్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే తక్కువ స్పీడ్ పెట్టినా కానీ మంచిగా తిరుగుతుంది. ఫుల్ స్పీడ్ పెట్టి ఒకసారి దింపి చూస్తా ఎట్లా కనబడుతుంది ఏం కదా అనేది వీడియోలు చూద్దాము. 3, 2, 1 బ్యాటరీ మీద పెట్టే క్లిప్ ఏదైతే ఉందో క్లిప్ ఓడగొట్టారు జింగిడి గాళ్ళు. ఆ క్లిప్ వల్ల ఏమైందంటే బ్యాటరీ వేరే అయిపోయింది, కార్ వేరే అయిపోయింది. మళ్ళీ పెట్టాలి దాన్ని వాటు. ఇది ఇలా జరుగుతుంది అనుకోలేదు. గాలి అన్న వేడు ఈ బ్యాటరీ ఊసిపోయే వరకల్లా మొత్తం అంతా కథ అంతా ఆగమైపోయింది. చూపిరా గిటు రాసుకుంటా పడతలేదు బ్రో. 11 గంటలకి ఎత్తా. రిమోట్ ఏది? రిమోట్ ఇది పని చేస్తుంది. ఓకే దీన్ని ఏం పోయిందంటే ఈ క్లిప్ మీ దగ్గర చూడండి. క్లిప్ ఊసిపోయి కింద పడ్డా అన్నట్టు. సో ఈ క్లిప్ వల్ల ఇవరి దాకా బ్యాటరీ సపరేట్ అయితే ఇది నియో కూడా ఒక్కటి చేస్తాడు జింగిడి గాడు. అది లేదంటుండు. లేదు మరి నిజంగా లేదు. లేదు మరి
అక్కడ దొరికినరా చేసేది నువ్వే దొరికినామంటావు కారా పడేసాడు అప్పుడే అంటే కొంచెమే ఇచ్చినట్టు కొంచెమే ఇచ్చిలే అది నిన్న లేనేలేదు దానికి అది లేదు నీకు అది లేనే లేదు అది లేదు సరే 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 లేదు గరం గరం వస్తుంది గాలి బ్లోవర్ వచ్చేసి ఎంత ఫాస్ట్ గా పోతుంది అంటే కూర మొత్తం మూత ఓకే చెంపన్ ఫోకస్ ఎర్రే 3 2 1 బాబాయ్ కూడా అంతే లేదు గాలి గాలి కార్ వచ్చేసి లోపల అవుతుంది మళ్ళీ సెటప్ చేసినాం ఇప్పుడు దింపుతున్నా 3 2 1 ఊసిపోయి దాన్ని ఖాళీ రీపీకింది ఖాళీ రిపోయింది తను మంచి ఏదని ఖాళీ రిపోయిందని మంచి ఇది మస్తు ఫాస్ట్ తిరుగుతుంది అది ఫాస్ట్ తిరిగేటప్పుడు ఏమైందంటే ఒక టైర్ కి సంబంధించిన వీలింగ్ వేయింది అది అది ఉన్నా చూడు అది ఏమంటారు అజ్జా అన్ని ఉసిపోయినట్టున్నాయిరా పోతలేదు పోతుందిగా దాని లోపల దింపే వరకు ఏమైందంటే మొత్తం మేము ఊసిపోయినాయి మళ్ళీ ఒకసారి దిగుతున్నాం జిప్పి జిప్పి మీకు ఇచ్చే పట్టుకోరి దింపన్నా గాడుఫోన్ షట్ గాయ్స్ అలానే కూర్చొని ఆడుకో ఇక ఒక వీల్ కి సంబంధించిన కనెక్షన్ ఊసిపోయింది పెట్టొచ్చు మళ్ళీ ఈ వీల్ ఊసిపోయింది సెటప్ చేద్దాం సెటప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అంటే దీని మీద కెమెరా పెట్టి తింపి చూద్దాం అప్పుడు ఇంకా క్లారిటీ కనబడుతుంది లోపల వ్యూ ఎట్లుందని ఎక్కింది వీళ్ళు ఉండాలి దానికి గిల్లు ఉన్నది గిల్ల గిల్ల నుంచి దీనికి టైర్కున్నది పిల్లలు ఆడుకునే రిమోట్ కార్లు రిపేర్ చేయబడును ఒక్క కారు 100 రూపాయలు మాత్రమే ఇక్కడ ఫ్రీ ఒక కార్ రిపేర్ చేయడానికి మినిమం టైం 2 అవర్స్ పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూపిస్తే ఫ్రీగా చేయబడును సరే యాక్సెప్ట్ గంట ఉన్నాయి చిన్నవి ఇంట్లో తెస్తావు నియసంటోళ్ళకి చేయబడదు కొంచెమే ఎత్తారు నీకు ఇంట్లో ఉన్నాయి బండ్లు కొంచెమే ఎత్తులే కార్ వచ్చేసి గైస్ రిపేర్ అయితే అయిపోయింది మొత్తం సెట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే దీని మీద గోప్రోని పెట్టి లోపలికి పంపించి గాలి కొట్టి తింపుదాము. అప్పుడు దాని వ్యూ ఎట్లా వస్తుంది ఇంకా అది కూడా మీరు చూపిస్తారు. గోప్రో దగ్గర ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే గోప్రో ఉంది కదా, గోప్రోకి ఇట్లా అటాచ్ చేసి
టేప్ పెట్టి అటాచ్ చేస్తాం లోపల బ్లూ చెప్పని మళ్ళీ మొత్తం చెప్పాక ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే గోపురం ఉందిగా దీనికి డబల్ టేప్ పెట్టి దీన్ని ఇట్లా అతికి పెట్టాలి వీడియో రికార్డింగ్ అవుతుంది ఇలా ఇది అది క్యాప్చర్ చేద్దాం ఇలా ఇలా ఏం క్యాప్చర్ చేస్తావు ఇది పోతుంది ఆ బండి బయట నుంచి కనబడుతుంది చక్కగా లోపల నుంచి మంచిగా కనబడుతుంది దీనికి గిడ పెడతాయో కార్ ఏడ పెడతాం మళ్ళా కాలు లోపల పోతుంది అంతే అంటవా అంతే పెడదామంటవా పెడదాం అందుకోసమే ఇప్పుడైతే పెట్టి కర్రగా ఉన్నాడు కిట్టుగా రోస్ట్ చేస్తున్నాం లోపల కారు ఉన్నది కారు మీద గోపుర ఆన్ చేసి అవుతుంది అసలు చూద్దాం ఆన్ చేసిందా లేదా అని వస్తుంది రికార్డింగ్ కూడా అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ కార్ని దీని లోపల నింపాం పడతలేదు ఇప్పుడు ఇక ఇది పడేయాలి స్పీడ్ తక్కువ కొంచెం బరగా అవుతుంది దానికి బాగా బరగా అవుతుంది స్పీడ్ తక్కువ ఉంది అందుకని విరుగుతలే అది స్పీడ్ తక్కువ ఉంది బాబు ఇప్పుడు ఆన్ ఉందా చూడు గోపురం ఏమో చూడరే ఆనే ఉన్నది ఆనే ఉంది ఆన్ ఉంది 3, 2, 1 రబ్బా రబ్బా తిరుగుతూనే ఉంది దాని వ్యూ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి గోపురం ఫుటేజ్ వస్తే వెళ్తుంది పైసా తీసుకో వ్యూ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి మనకు కూడా మన ఐడియా వస్తలేదు ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకరిని లోపలికి పంపిద్దాము లోపలికి పంపించిన తర్వాత మొత్తం ఫుల్ గాలి కొట్టి ఆ తర్వాత దాన్ని వీడియో తీపిద్దాం ఎవరు పోతారా వీళ్ళందరూ ఒక రివెంజ్ ఛాలెంజ్ పెడదాం నువ్వు అయితే నీ పని చెప్తావు ఇప్పుడు గాయస్ నేనైతే బెలూన్ లోపల ఉన్నా మీకు రిసౌండ్ వినిపిస్తుంది ఆల్రెడీ ఈ కార్ కూడా మనతోనే ఉన్నది సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొత్తం దింపుదాం అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్ గా నేను ఒక స్కూటీ కొనుక్కొస్తే మా వాళ్ళందరూ దాన్ని పొట్టు చేసారు కదా ఆ వీడియోలో వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరిగింది ఒకటి సో దాని అయితే ఇగ్నోర్ చేసేయండి సో ఇకపైన మన ఛానల్ అటువంటి వీడియోస్ అయితే రావు మీరు అందరు వద్దన్నారు కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి ఈ కార్ని దింపుతాడు నేను షూట్ చేస్తే ఇప్పుడు కార్ అయితే స్టార్ట్ చేస్తున్నావు బావ లోపల పోయిండు గుడిపిగా తిరుగుతుంది మొత్తం అన్న ఇది పెట్టాలి ఇదే పెట్టాలా గిట్లా ఇట్లా 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 ఇప్పుడు మంచిగా తిరుగుతుంది మాకు ఇట్లా ఇట్లా ఆగుతలే దెబ్బ ఆగుతలే
బింది పోతుంది. నీ కాల గిడ పెట్టిపోయావు గిడ గిట్ సైడ్ పెడితే గిట్లా తిరుగుతుంది అది. ఏం పెట్టాలి? కార్ని గిట్లా పెట్టియో. కాదా? కారు గిట్లా పెడితే చలో పోయిట పెడితే దిగుతారా? 3, 2, 1 చూస్తున్నట్టున్నది. సో దీన్ని వచ్చేసి గాయస్ ఈ వీలు పోయింది, అంతేకాకుండా ఇక్కడికి ఒక వీల్ అయితే పోయింది. సార్ ఎక్సలెటరీ రెండు తిరుగుతున్నాయి, ఈ రెండు పని చేస్తారు. లోపల ఉండి ఉండి బయట కొత్త ఎత్తుందంటే ఒక్కసారి చెవులు మొత్తం ఇట్లా దొరకబెట్టినట్టు అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అయ్యా సంథింగ్ వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు చెవులన్నీ ఇట్లా డిఫరెంట్ పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఉన్నోళ్ళు అందరిని లోపలికి పంపిస్తా, ఆ తర్వాత ఒక్కనే గాలి కొడతా చూద్దాం పెట్టుంటా అని చెప్పేసి పడతా లేదా జిప్పుగా లోపలికి బంటి వచ్చింది. బంటి అమ్మ దమ్మలు శేఖర్ భాయ్ కూడా వస్తున్నారు. శేఖర్ ని పిలిచి నూకమంటుండు. నింపిడు గాలి దమ్మ ఆడతాడే ఇప్పుడే. దబ్బో ఘోరం అవుతుంది, ప్లాస్టిక్ వాసన. మొత్తం లోపల అవుతున్నారు. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 30K లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఆ బైక్ సిరీస్ శేఖర్ అవుతా అది ఏదామా బండి దింపేసేటట్టు ఒక బైక్ తిరిగి వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా తయారు చేస్తాము. సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. చెమటలు చూడు మొత్తం తాగేసినట్టు అయింది. ఇష్టపడి పోతున్నాయేమో బాబాయ్ తన్నాడుతున్నావు. చెప్పులు వేసుకోవాలని వచ్చినా నువ్వు కానీ కాదు. సబ్స్క్రైబర్ ఇచ్చింది తీసుకురా. ఏంటి నువ్వు కొన్ని నడుచుకుని పోతా చచ్చిపోతా మొత్తం చచ్చిపోతా
సెంటు అజ్జా తీరగురి ఓ వచ్చింది వాసన వస్తుంది మొత్తం అబ్బా ఏలు తీస్తాను సంపుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా నడిచిపోయినా మెడల్ అరే సర్టిఫికేట్ ఇక్కడ బండి ఆడుతుంది లోపల జిప్పు జిప్పు పోతుంది మొత్తం నాని పేరు చెమటలతోనే కాలు పోతా తడిచిపోయినాయి ఇద్దరు దొరకవచ్చిన మధ్యలో వెళ్ళూరి బయటకు వెళ్ళూరి 30K లైక్స్ కంప్లీట్ చేసిన అనుకోండి గాయస్ ఆ బైక్ పైన తిరిగే సెటప్ అయితే తయారు చేస్తాం.